ఆయన యొక్క రక్తంలో కడగడం ద్వారా మనం ఏమై ఉన్నాము చూద్దాం. ఒక వచనం చూద్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. హల్లెలూయా. దేవుడు ఏం చేసింది? యేసు ప్రభు ఆయన నిన్ను తన యొక్క రక్తముతోటి కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను పవిత్రపరిచి నీలో ఎలాంటి కల్మషం కానీ ఎలాంటి అపవిత్రత కానీ ఎలాంటి దోషం కానీ ఆయన నీవే లేకుండా నీ యొక్క ప్రాణములు నీ యొక్క దేహములు నీ యొక్క ఆత్మను ఆయన సంపూర్ణంగా పరిశుద్ధపరిచి దేవునికంట ఎవరికి? దేవునికి నిన్ను ఏం చేసింది? ఒక రాజ్యముగానంటే నిన్ను నన్ను దేవుడు ఒక రాజుగా చేసిండు. యేసుక్రీస్తు రక్తములో కడగబడటం ద్వారా మనము రాజులమైనాము, రాణి అయినాము, రాజులం మనం. రాజు ఏ విధంగా ఉంటాడు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ధైర్యంగా ఉండాలి. రాజులు చూడండి, ఈ భూలోకం మందు ఉన్నటువంటి రాజులు అంటే ఇప్పుడు ప్రధానమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి, వాళ్ళు దేనికైనా భయపడుతుంటారా? దేనికి భయపడరు. మనం కూడా ఒక రాజ్యంలో ఉన్నాం. మన యొక్క రాజ్యం ఏంటిది? దేవుని రాజ్యము, పరలోక రాజ్యము. మన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, మనది పరలోక సంబంధమైనది. మనది దేవుడు తన తండ్రి రాజ్యములు అంటే తన తండ్రి దేశములో ఇప్పుడు ఏ విధంగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అంటున్నామో ఆ విధంగా దేవుడు తన రాజ్యములో నిన్ను ఒక ప్రధానమంత్రిగా, ఒక ముఖ్యమైన వ్యక్తిగా, ముఖ్యమైన మంత్రిగా, రాజులుగా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. రాజు చేసి ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన రక్తములో దేవుడు నిన్ను కడగడం ద్వారా నీలో ఏ కల్మషం లేకుండా ఉన్నది. ఒక రాజును చూడండి, ఆయన అన్ని విద్యలలో ఆరితేరి ఉండాలి. రాజు అంటే సకల విద్యలు రావాలి, రాజు అంటే అన్ని భాషలు రావాలి, రాజు అంటే దేవునికి భయపడకుండా ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సొలొమోన్ రాజును చూడండి. సొలొమోన్ రాజు యవ్వన కాలంలోనే రాజు అయినాడు. యవ్వన కాలంలో రాజు అయితే ఆయనకి ఏ విధంగా ఇంత గొప్ప దేశానికి నన్ను రాజుగా చేసి ఉన్నాడు. సొలొమోనుని దేవుడు ఏం చేసిండు? ఒక ఇజ్రాయేలీ దేశానికే 12 గోత్రముల ప్రజలకి ఆయనను రాజునిగా చేసి ఉన్నాడు. రాజునిగా చేసినప్పుడు ఆయన వయస్సు చాలా చిన్నది, యవ్వనస్తుడు. ఆ యవ్వన ప్రాయంలో ఏ విధంగా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ఏ విధంగా ఈ రాజ్యాన్ని నడిపించాలి, ఈ రాజ్యంలో కష్టముల చేత, దుఃఖముల చేత, బాధల చేత, సమస్యల చేత నా యొద్దకు వచ్చినప్పుడు నేను ఏ విధంగా సమస్యని పరిష్కరించాలి అది ఆయన తెలియట్లేదు. ఆ తెలియని సమయంలో ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిండు. ఎక్కడికి వెళ్ళిండు? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిండు. ఆరాధించడానికి వెళ్ళినప్పుడు దేవునికి ఆయన బలులను అర్పించేసిండు. బలులను అర్పించినప్పుడు రాత్రికాల సమయంలో దేవుడు ఆయనకు ప్రత్యక్షమైండు. హల్లెలూయా. ఇదిగో ఇప్పుడు దేవుడు నిన్ను కూడా తన యొక్క రక్తం చేత శుద్ధీకరించిండు. ఆయన బలి అర్పించిండు నీ కొరకు. ఇక్కడ సొలొమోను ఎప్పుడైతే దేవుడు బలి అర్పించిందో అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించిండు. ఇక్కడ నేను దేవుడి మాట వినడానికి, దేవుడి స్వరం వినడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి యేసుక్రీస్తే ఆయన తన యొక్క రక్తాన్ని మన కొరకు కార్చి ఆ రక్తము చేత మనల్ని శుద్ధీకరించింది కనుక సొలొమోను కార్చినటువంటి ఆ రక్తము కంటే మనకి ఎక్కువైన రక్తం ఉన్నది. సొలొమోను కార్చినది జంతువుల యొక్క రక్తము, మన కొరకు కార్చబడినటువంటి రక్తము జీవముగా ఉన్న దేవుని యొక్క రక్తము. ఆయన కార్చినటువంటి ఆ జంతువుల రక్తమే దేవుడు ఆయనతో మాట్లాడేలాగా చేసిందంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటిదంటే ఆరాధించిండు.
ఆరాధించిందంటే ఆయన ఏం చేసిందంటే బలి అర్పించిండు. బలిని ఏమంటారంటే ఆరాధన. ఇక్కడ దేవుడికి నువ్వు ఇప్పుడు ఆరాధన చేయడానికి వచ్చినావు. ఏ విధంగా నువ్వు ఆరాధన చేస్తున్నావు అంటే నీ యొక్క పూర్ణ హృదయంతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో ఇప్పుడు నువ్వు దేవునికి సజీవ యాగముగా, ఇది ఏ పని, ఇది సజీవ యాగముగా నువ్వు బలి అర్పిస్తున్నావు. ఒక సొలొమోను ఆ బలిని నర్పించటాన్ని బట్టి దేవుడు రాత్రికాల సమయంలో వచ్చి దర్శనములు ఆయనతో మాట్లాడుతున్నాడు. సొలొమోన్ నీకేం కావాలి అని అడిగితే ఆయన యొక్క ప్రశ్న దేవుడు చెప్తున్నాడు, ప్రభువా ఇంత యవన కాలంలో నువ్వు నన్ను రాజునిగా చేసి ఉన్నావు, ఇంత చిన్న వయసులో నువ్వు నన్ను రాజుగా చేసి ఉన్నావు కనుక నేను ఇంత గొప్ప రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలో నాకు తెలియట్లేదు కనుక నువ్వు నాకు జ్ఞానమును, తెలివిని, వివేకమును దయచేయమంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? జ్ఞానమును, తెలివిని, వివేకమును దయచేయని అడుగుతున్నాడు. కారణం ఏంటి? పరిపాలించడానికి. మరి ఇప్పుడు నీవు కూడా ఒక రాజువి. నేను ఏమడగాలి? నేను పొందుకున్న పరిశుద్ధత, నేను పొందుకున్నటువంటి ఈ రాజరికము నేను పొందుకున్నటువంటి ఈ పరిశుద్ధత నేను కోల్పోకూడదు ప్రభువా. మనం ఏం చేయకూడదు? చాలా మంది పాపం చేసి పరిశుద్ధతను కోల్పోతున్నారు. చాలా మంది పాపం చేసి ఈ రాజరికాన్ని కోల్పోతున్నారు. చాలా మంది తప్పుడు పనులు చేసి ఈ యొక్క దేవుడు అనుగ్రహించిన ఈ రాజరికమును పోగొట్టుకుంటున్నారు. ఒక చిన్న పాపమును బట్టి, ఒక చిన్న తప్పును బట్టి దేవుడిచ్చిన ఈ యొక్క పవిత్రతను, ఈ యొక్క పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. సొలొమోను ఏ విధంగానైతే దేవుని అడిగిన, ప్రభువా ఈ గొప్ప రాజ్యానికి నేను న్యాయం తీర్చడానికి నాకు తగిన జ్ఞానమును, తెలివిని, వివేకమును దయచేయమని దేవుని ఏ విధంగానైతే అడిగిందో, మరి నువ్వు కూడా ఇప్పుడు దేవుడు నిన్ను రాజుగా చేసిందని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. ఆయన నిన్ను రాజుగా చేసింది తన యొక్క రక్తంతో వెలపెట్టి కొనడం ద్వారా. ఆయన నిన్ను ఉచితంగా కొనలేదు. ఆయన తన యొక్క ప్రాణమును వెలగ ఇచ్చి, తన యొక్క రక్తమును వెలగ ఇచ్చి నిన్ను రాజుగా చేసిండు. ఆ రాజరికమును నువ్వు కోల్పోవద్దు. ఆ రాజుగా ఉండే తనాన్ని కోల్పోవద్దు. రాజు ఏది ఆజ్ఞాపించినా జరిగేది. రాజు ఏం ఆజ్ఞాపించినా జరుగుతాయి. నువ్వు ఏదైనా ఆజ్ఞాపించినా జరుగుతాయి. కారణం ఏంటిదంటే నువ్వు విశ్వాసివి. దేవుడేమన్నాడు? నా నామములో మీరు నన్ను ఏమైనా అడగండి, నేను చేస్తాను. ఇక్కడ రాజు ఏదైనా ఆజ్ఞాపించినా అది జరుగుతుందా జరగదా? ఏది ఆజ్ఞాపించినా రాజు అది జరుగుతుంది. ఇప్పుడు దేవుడు నిన్ను కూడా ఒక రాజునిగా చేసి ఉన్నాడు. నీవు కూడా అడగాలి దేవుణ్ణి. ఏదైనా అడగండి అన్నాడు దేవుడు. నా నామములో నిన్ను ఎవరైతే రాజుగా చేసిందో ఆ రాజు నామములో అడగండి. ఆయన రాజులకు రాజు. ఆ రాజు నామములో నువ్వు అడుగు దేవుణ్ణి. ఏది అడిగినా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు నిన్ను కూడా పరిపాలించే వ్యక్తులుగా చేసి ఉన్నాడు. ఎవరిని పరిపాలించాలి? ఈ భూమి మీద దేవుడు నిన్ను పరిపాలించే వ్యక్తులుగా చేసినాడు. నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తులుగా. నీ యొక్క రాజరికము భూ సంబంధమైనటువంటి రాజరికం కాదు. నీ యొక్క రాజరికము ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. నువ్వు రాజు ఎక్కడ? భూలోకంలో రాజు కాదు. నువ్వు ఆత్మీయ మండలంలో రాజువి. ఆత్మలో నువ్వు రాజువి. నీ యొక్క బానిసలు ఎవరు? నీ యొక్క శత్రువులు ఎవరు? నీ యొక్క బానిసలు, నీ యొక్క శత్రువులు ఎవరంటే నీ శత్రువు అపవాది అయినటువంటి సాతాను. నీ యొక్క బానిసలు ఎవరంటే అనారోగ్యములు, సమస్యలు, కష్టములు, దుఃఖము, ఇవన్నీ నీ యొక్క బానిసలు. నువ్వు వాటికి బానిసలు కాదు, మనం వాటికి బానిసలం కాదు. ఎందుకంటే దేవుడే నిన్ను రాజుగా చేసింది. వాటన్నిటినీ నీ పాదముల కింద పెట్టి ఈ ఆత్మీయ మండలంలో నువ్వు పరిపాలించమని చెప్తున్నాడు. ఈ భూమి మీద ఆత్మీయ మండలంలో నీ రాజు. దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది. కానీ ఇప్పుడైతే దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినట్టు నీకు ఇస్తాడు. దేవుడే నీలో ఉండి ఆయనే మన యొక్క జ్ఞానం అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మనలో ఉంది. సొలొమోనుకి అయితే దేవుడు ఆయనలో లేడు కనుక ఆయనకు జ్ఞానం కావాలంటే వరంతో జ్ఞానం ఇచ్చింది.
కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఈ వరం ఇచ్చిన దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే మీలోకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ వరం ఇచ్చే దేవుడే మీలోకి వచ్చింది కనుక ఇప్పుడు నీ వరముని జ్ఞానముని వెతకట్టు. ఆ జ్ఞానం ఇచ్చే దేవుడే నీలో ఉన్నాడు. ఆయన నిన్ను వెతకాలి. నిన్ను రాజుగా చేసిన దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ఆ రాజుని నువ్వు వెతకాలి. నీలో ఉన్న వాడిని వెతకాలి. నీలో ఉన్న దేవుని నువ్వు వెతకాలి. ఆయనే మనకు జ్ఞానము, ఆయనే మనకు తెలివి, ఆయనే మనకు పరిశుద్ధత. సో ఆయనే నీలో ఉండి మాట్లాడతాడు. అంటే పరిపాలించేది నీలో ఉన్నటువంటి దేవుడు. దేవుడే నిన్ను రాజుగా చేసింది కనుక నువ్వు పరిపాలించాల్సింది ఏంటి? మనం పరిపాలించాల్సింది నువ్వు దేనికి పరిపాలించాలి? దురాత్మలను ఆజ్ఞాపించాలి, దయ్యములను వెలగొట్టాలి, శత్రువుని పారదోలాలి. దేవుని యొక్క మందిరములోనికి, దేవునిలోనికి నువ్వు రాజువి. నీ మాట ఎవరైనా వింటారు, నీ మాట ఎవరు చెప్పినా వింటారు. సైతానైనా వింటది, మనుషులైనా వింటారు, దయ్యములైనా వింటాయి, రోగములైనా వింటాయి. కారణం ఏంటంటే యేసు ప్రభు తన రక్తంతో నిన్ను కడిగి ఆయన నిన్ను తన రాజునిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? నేను రాజుగా. నువ్వు దయ్యాలకు భయపడే వ్యక్తిగా కాదు దేవుడు నిన్ను చేసింది, రోగాలకు భయపడే వ్యక్తిగా కాదు దేవుడు నిన్ను చేసింది, దయ్యములను పరిపాలించి రాజుగా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. అందుకని దేవుడు ఏమంటాడు? ప్రతి విధమైన అపవిత్రాత్మల మీద, దయ్యముల మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. దేవుడు వేటి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు? చెప్పండి. దేని మీద అధికారం ఇచ్చింది? అపవిత్రాత్మల మీద, దయ్యముల మీద, రోగముల మీద, సమస్యల మీద, బాధల మీద, ఇబ్బందుల మీద, వాటన్నిటి మీద దేవుడు మీకు అధికారం ఇచ్చింది. నీ శరీరం పైన దేవుడు మీకు అధికారం ఇచ్చింది. నీ శరీరంలో ఏ అనారోగ్యం కనిపిస్తున్నా ఆ అనారోగ్యానికి నువ్వు ఆజ్ఞాపించాలి. ఏ రోగమా? నేను రాజుని, నేను పరిపాలించేవాడిని. నువ్వు అలా చెప్పాలి. ఏమని చెప్పాలి? నేను రాజుని, నేను పరిపాలించేవాడిని. రాజు చెప్తే ఎవరైనా ఆయన మాట వినాల్సిందే. ఈ విధంగా నువ్వు చెప్పు చూడు. నీ యొక్క రాజరికపు హక్కుని నువ్వు కలిగి ఉండు, పరిపాలించు. అందరూ అప్పుడు దయ్యములు కూడా గమనిస్తాయి. ఇప్పుడు నేనే రాజునైనానని తనకు తానే సొలొమోను చెప్పుకోలేదు. సొలొమోను రాజైనాడని అందరు చూసారు. అదేవిధంగా నీకు అధికారం ఉన్నదని, నువ్వు రాజు అని ఈ లోకంలో ఉన్న దురాత్మలు కూడా చూడాలి. చూడాలంటే రాజు అయినప్పుడు ఏం చేస్తారు? మొత్తం పెద్ద పెద్ద బూరలు ఊది తమక వేసి మోగించి ఊరంతా చెప్తుంటారు. ఒక ఎమ్మెల్యే గెలిచిందంటే ఏం చేస్తారు? అందరికి తెలిసేలాగా టీవీలలో అంతటా ప్రచారం చేస్తారు కదా. అదే విధంగా నేను కూడా రాజుగా ఉన్నానని, దేవుడు నన్ను రాజుగా చేసి ఉన్నాడని నువ్వు కూడా ప్రకటించాలి. నేను రాజుగా ఉన్నాను, నువ్వు రాజు అని. ఈ ఆత్మీయ మండలంలో ఉన్న దురాత్మలు నిన్ను చూడాలి. ఎప్పుడైతే ఈ దురాత్మలు నువ్వు రాజు అని గమనిస్తాయో, నువ్వు రాని అని గమనిస్తాయో, అప్పుడు దయ్యములన్నీ నీకు గడగడలాడతాయి, రోగాలన్నీ నీ ఎదుట గడగడలాడతాయి, దురాత్మలన్నీ నీ ఎదుట గడగడలాడతాయి, అపవిత్రాత్మలన్నీ నీ ఎదుట గడగడలాడతాయి. ఈ గడగడలాలంటే నిన్ను నువ్వు రాజుగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? నేను యేసుక్రీస్తు యొక్క రాజుని, ఆయన రాజ్యములు నన్ను రాజునిగా చేసి ఉన్నాడు. ఎవరి రాజ్యంలో నువ్వు రాజు? ఈ లోక రాజ్యంలో రాజు కాదు, దేవుని రాజ్యములో దేవుని కుమారుడిగా, దేవుని యొక్క రాజువులు. ఎవరు రాజువుడు? దేవుని రాజువి. దేవుడే నిన్ను రాజునిగా చేసిండు, దేవుడే నీకు అధికారం ఇచ్చిండు. ఏ మనిషి నీకు అధికారం ఇవ్వలేదు, ఏ మానవుడు నీకు అధికారం ఇవ్వలేదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఏ మనిషి వలన కాదు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో, ఒకటో అధ్యాయము 1వ వచనంలో, మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనను కాక
యేసు క్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి దేవుని వలనను అపోస్తులుగా నియమింపబడిన పౌలను నేను. నువ్వు కూడా చెప్పాలి, ఏ మనిషి వలన కాదు, ఏ మనిషిని మూలంగా కాదు, యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన దేవుడు నిన్ను రాజుగా చేసి ఉన్నాడు, రాణిగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు మనల్ని రాజుగా రాణిగా చేసింది? ఏ మనిషి కాదు. ఏ మనిషి అయినా ఒక వ్యక్తిని రాజుగా ఎన్నుకుంటే అతడు కేవలం 5 సంవత్సరముల వరకే, 5 సంవత్సరముల వరకే. కొన్ని దేశాలలో 3 సంవత్సరములే. కానీ మన రాజు, మన దేవుడు నిన్ను రాజుగా నియమిస్తే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, నీ జీవితకాలం మట్టుకు, నీ జీవితకాలం మట్టుకు నువ్వు రాజువే, నీ జీవితకాలం మట్టుకు నువ్వు యజమానుడివే. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ మనిషి వలన కాదు నీకు అధికారం వచ్చింది, ఏ మనిషి నీకు ఇవ్వలేదు. నీ దేవుని జ్ఞాపకం, నీ మనస్సులో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ మనిషి నన్ను అధికారినిగా నియమించలేదు, నన్ను నియమించిన వాడు నా కొరకు ప్రాణం పెట్టి మృతుల నుండి లేచిన ఆ తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వలననే నేను రాజుగా నియమించబడ్డాను. ఆయన రక్తమును నేను కడగబడడం ద్వారా ఆయన నన్ను రాజుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. రాజుగా దేవుడే నిన్ను చేసి ఉన్నాడు. కనుక నువ్వు దీన్ని నేను వెలగొడుతున్నాను, ఈ దయ్యములకు నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ రోగాలకు నేను ఆజ్ఞాపిస్తున్నాను, తిరిగి నా యొద్దకు వస్తున్నామని నువ్వు భయపడకూడదు. ఏ రాజు అయినా చూడండి, ఒకసారి రాజు తన జీవితకాలంలో ఒక తీర్పు తీరిస్తే అది ఎల్లప్పుడూ అదే విధంగా ఉంటుంది, మళ్ళీ తిరిగి రాదు, మళ్ళీ తిరిగి రాదు. సొలొమోను ఒక ఆమెకి తీర్పు తీర్చిండు, ఇద్దరు స్త్రీలకి. 2 స్త్రీలు ఒకేసారి ప్రెగ్నెంట్ అయి 2 పిల్లల్ని కన్నారు, మగ పిల్లల్ని కన్నారు. అందులో ఒక ఆమె ఏం చేసింది, రాత్రి పడుకున్నప్పుడు ఆమె యొక్క కుమారుని మీద పడ్డప్పుడే చనిపోయింది. తెల్లారి ఆమెకు మెలకు వచ్చినప్పుడు చూసేసరికి ఆమె యొక్క కుమారుడు చనిపోయిందట చూసి, పక్కన ఆమె యొక్క కుమారుడు చనిపోలేదు, ఆమె బ్రతికుండేది చూసి ఏం చేసింది, కుమారుని తారుమారు చేసింది. తారుమారు చేసేసినప్పుడు వాళ్ళిద్దరూ రాజు దగ్గరికి వచ్చి సమస్యతో, నువ్వు ఇప్పుడు రాజువి దేవుని రాజ్యంలో, ఎవరు కష్టంలో ఉన్నా, ఎవరు దుఃఖంలో ఉన్నా, ఎవరు అనారోగ్యంలో ఉన్నా నీ దగ్గరికి వస్తారు. నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తీర్పు, నువ్వు న్యాయం చేయాల్సిన పని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు, బాధ్యతను నీకు ఇచ్చి ఉన్నాడు. నేను రాజుని కాదు, నేను పనివాడినని చూసుకోవద్దు. ఇప్పుడు సొలొమోను దగ్గరికి వచ్చిండు, ఆయన వయసు చాలా చిన్నది, కానీ వీళ్ళేమో చాలా పెద్దవాళ్ళు, పిల్లలు కన్నవాళ్ళు. ఆయనకి ఇంకా వివాహం కాలేదు, రాజుగా ఉన్నాడు. ఆయన దగ్గరికి న్యాయం తీర్చడానికి వచ్చిండు. కానీ ఆయన దేవుణ్ణి అడిగిండు, రాజుగా చేసినప్పుడు బలి అర్పించి ఆరాధన చేసిండు. నేను ప్రతిరోజు ఆరాధన చేయాలి, జ్ఞానం కొరకు, తెలివి కొరకు, మనలో ఉన్న దేవుని వెతకాలి. ఆయన యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి న్యాయం తీర్చడానికి ఏ విధంగా న్యాయం తీర్చాలి? ఇప్పుడు ఎవరు కుమారుడో కూడా తెలియదు, కానీ పుట్టినప్పుడు తల్లిదండ్రులు గుర్తుపట్టగలుగుతారు. ఈ చనిపోయిన ఆమె కుమారుడు, ఆ తల్లి ఏమంటుందంటే, బ్రతికిన్నదే నా కుమారుడు కాదు, ఈ బ్రతికిన్న ఆమె ఈమె నా కుమారుడు, చనిపోయినది ఆమె కుమారుడు అని ఇద్దరు గొడవ పెట్టుకుంటుంటే రాజు ఏం చేసినాడు, ఒక కత్తి తెమ్మన్నాడు, జ్ఞానం కలిగి ఇద్దరిని చెరుసగం చేయమన్నాడు. అప్పుడు బ్రతికిన్న దాని యొక్క తల్లి అంటుంది, ఈ కుమారుడు చనిపోవడం నాకు ఇష్టం లేదు, ఈ కుమారుని ఆమెకే ఇవ్వు. కారణం ఏంటిది? అట్లనైనా బ్రతుకుతాడేమో అని. కానీ ఈ చచ్చిపోయిన దాని కుమారుడు తల్లి ఏమంటుంది, సగం చేయి, నా కొద్ది నీ పెట్టానంటుంది. అప్పుడు రాజు ఏమంటే సెలవిస్తాడంటే, చచ్చిపోయినది ఈమె కుమారుడు, బ్రతికిన్నది తల్లి ఈమె కుమారుడు అని చెప్తాడు. అతడు తీర్పు తీర్చిండు ఆ ఇద్దరికి. మరలా ఎప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకోలేదు. హల్లెలూయా. మరలా తిరిగి వాళ్ళ దగ్గరికి రాలేదు, ఆమె శత్రువు కాలేదు.
అదే విధంగా నువ్వు ఏ భయం కానీ, ఏ రోగం కానీ, ఏ వ్యాధికైనా ఒక రాజు స్థలములో ఉండి రాజుగా ఉండి నువ్వు ఎక్కడనైనా ఆజ్ఞాపిస్తే, నీ అధికారం నువ్వు తెలుసుకుంటే, నీ యొక్క శక్తి అంటే నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఎప్పుడైనా ఆజ్ఞాపిస్తే మరలా తిరిగి నీ ఇంటికి వచ్చి దాడి చేయదు. హల్లెలూయా. కారణం ఏంటిదంటే నువ్వు రాజు. దేవుడు నిన్ను ఏం చేసిండు? రాజుగా చేసిండు. ఎక్కడ దేవుడు నిన్ను రాజుగా చేసిండు? ఆత్మీయ మండలంలో. ఎక్కడ? ఆత్మీయ మండలంలో. నీకు వచ్చిన కష్టములు, నీకు వచ్చిన బాధలు అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆత్మ ద్వారా. శరీర రూపంలో వస్తే నువ్వు వాటిని ఎదుర్కొంటావు, కానీ నీకు వస్తున్న కష్టములు, శ్రమల ఇబ్బందులన్నీ శరీర సంబంధమైనవి కాదు, కానీ అవి ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన వాటిని ఎదుర్కోవడానికి దేవుడు నిన్ను రాజుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇది మొదలుకొని ఒక రాజు ఏ విధంగా ఉంటాడు బైబిల్ చెప్తుంది, చదవండి. ఒక రాజు ఏ విధంగా ఉంటది, ఒక రాజు ఏ విధంగా పరిపాలిస్తాడు, అతడు దేనికైనా భయపడుతుందా, దేనికైనా బాధపడుతుందా, అతనికి నాకు ఏమి లేదని పదవి ఉందని ఏమని ఏడుస్తున్నాడా, అతనికి ఏదైనా లేకపోతే ఏం చేస్తున్నాడు, ఏ విధంగా అడుగుతున్నాడు? మీరు అది చూడండి. దేవుడు నీ జీవితంలో కూడా అలాగా రాజులాగా పరిపాలించే ఆ గొప్ప భాగ్యమును దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించిన గాక.